నమస్తే అండి. మన ఎస్ రమాదేవి గారేనా? అవునండి. మేడం మీరు 2004లో తోటపల్లిలో సెక్రటరీ చేశారా? అవునండి. మేడం మీది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. ఆ రోజు తోటపల్లిలో మీ పేరు మీద మీ సంతకం పెట్టి మీ స్టాంప్ వేసి మత్స స్వరూపరాణి చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. మత్స స్వరూపరాణి చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. నిజమేనా? గుర్తులేదండి. అయితే మత్స స్వరూపరాణి చనిపోయింది కాదు మేడం. ఇప్పుడు వాణి ఉందా? వాణి వాళ్ళ భర్త పెద్ద భార్య. వాణి వాళ్ళ పెద్ద భార్య. ఇప్పుడు వాణి ఉంది కదా, ఆమె కంటే ముందు ఇంకొక ఆమె చేసుకుంది కదా వాళ్ళ భర్త. ఆమెకు నేను ఎందుకు ఇస్తాను సర్టిఫికెట్? మీ పేరు మీదే ఉంది. మీకు వాట్సాప్ నెంబర్ ఇదేనా? ఇది వాట్సాప్ నంబరే కానీ అసలు అది ఆమె చనిపోయింది నా దగ్గర కాదు. అది మన ఫేక్ సర్టిఫికేట్ తయారు చేశారేమో కానీ ఆమె ఆయన పెద్ద భార్య ఎక్కడో కుక్కునూరు ఎక్కడో అనుకుంటా. కుక్కునూరు మండలం కొండపల్లి గ్రామంలో చచ్చిపోయింది. ఆమె సూసైడ్ చేసుకుని ఎలానో చచ్చిపోయిందని అన్నారు అప్పట్లో. నాకు తెలియదు. అవును అవును. అసలు ఆమె ఎవరో తెలియదు. ఆమె సర్టిఫికేట్ నేను ఎందుకు ఇస్తానండి? మీకు పంపిస్తా వాట్సాప్ నెంబర్, చూడండి ఒకసారి. సరే సరే. మీరు ఎందుకంటే ఇప్పుడు అది విజిలెన్స్ కేసు అయింది. అది మీరు ఒకవేళ మీ రిపోర్ట్ తీసుకోగలిగితే నాకు సంబంధం, ఆ సర్టిఫికేట్ తోనే సంబంధం లేదంటే ఫోర్జరీ కేసు అయింది వాళ్ళ మీద. అంతే. అది ఫోర్జరీ, పక్కా ఫోర్జరీ అయి ఉంటది. అది నాకు అసలు సంబంధం కూడా లేదు. అది స్వరూప ఎవరు పేరు కూడా వినలేదు. మత్స అనే పేరే తోటపల్లి పంచాయతీలో మత్స ఇంటి పేరే లేదు. వాణి వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు మేడం? వాణి వాళ్ళ ఇంటి పేరు ఏంటి, గజ్జలు అనుకుంటా వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు. ఓకే ఓకే. భర్త ఏమో మత్స సత్యనారాయణ. ఏమో ఆయన ఏ సత్యనారాయణ కానీ ఆయన అందరు డాక్టర్ గారు అనేటోళ్ళు నేను అక్కడ చేసేటప్పుడు. అంతే. ఆయన భార్య నేను వెళ్ళక ముందే చచ్చిపోయినట్టుంది కదా. 1997 జూలై 19 కొండపల్లి గ్రామంలో, కుక్కునూరు మండలం కొండపల్లి గ్రామంలో చచ్చిపోయినా. అప్పుడు చచ్చిపోతే నేను 2004 ఎందుకు సర్టిఫికేట్ ఇస్తానండి? మీ దగ్గర మీకు సర్టిఫికేట్ పంపిస్తాను మేడం నేను. సరే సరే. ఎవరు మీరు మాట్లాడేది? ఎవరు? నేను 104 డ్రైవర్ కి స్టేట్ ప్రెసిడెంట్ ని. ఏం డ్రైవర్ అండి? 104 అంబులెన్స్లు ఉన్నాయా పెద్దవి? ఆ డ్రైవర్ల సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ నేను. అయితే ఇప్పుడు డాక్టర్ కొడుకుండు కదా శ్రీకాంత్ అనేటోడు, వాడు మీ పేరు మీద దొంగ సర్టిఫికేట్లు పట్టుకొచ్చిండు. అసలు దానికి నాకు సంబంధమే లేదు. చెప్తున్నాను కదా, తోటపల్లిలో మత్స అనే ఇంటి పేరే లేదు. ఇప్పటికి కూడా లేరు అనుకుంటా. ఇప్పటికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతున్నాయి నేను అక్కడ నుంచి బయటకు వచ్చి. ఇప్పటికి కూడా మత్స అనేటోళ్ళు లేరు అనుకుంటా. అది ఓకే ఓకే. మీ ఆ క్లారిఫికేషన్ కోసమే చేశారు మేడం. మీకు పంపిస్తా వాట్సాప్ నంబర్లు. సరే సరే పంపించండి. ఇంతకు ముందు కూడా కొన్ని ఫోర్జరీ సంతకాలతో వస్తే నేను ఆల్రెడీ కేసు కూడా పెట్టాను. మళ్ళీ పెట్టాలి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మీకు దెబ్బ అవుతుంది అది. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీలు ఉంది కదా. అదే ఎంక్వైరీ. అసలు ఆమె ఎవరు చచ్చిపోతే నేను ఎందుకు ఇస్తా? ఎక్కడో చనిపోయినావు, నేను ఎందుకు డెత్ ఇస్తాను? సంబంధం లేని దానికి. అదే అదే మనం ఇప్పుడు డ్యూటీలు చేసి బయటకు వచ్చేస్తే మన పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసేసి ఆ సంతకాలు చేసేది కూడా మళ్ళీ లాయర్లే చేస్తున్నారు. ఎవరైనా చేసుకోండి. మనం నాకు తెలియదు ఈ సంతకం ఫోర్జరీ అంటే సర్టిఫికేట్ తీసుకున్నాడు మీద కేసు అయింది. అదే అది నాది అసలు సంబంధం లేదు నాకు. అది అసలు పేరు కూడా స్వరూప అనేది ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. అందుకే స్వరూప ఎవరు అక్కడ నేను 8 సంవత్సరాలు పనిచేశాను తోటపల్లిలో. పక్కాగా ప్రతి ఇంట్లో తెలుసు, చిన్నపిల్లలతో సహా అప్పుడు పుట్టినోళ్ళు. అదే వానికి కూడా 2 పిల్లలు కదా మేడం? వానికి 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకుంటా. వాణి పేరు చూపించకుండా ఫ్యామిలీ నెంబర్, మీరు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ లో వాణి పేరు చూపించకుండా వాణి 2 పిల్లల పేరు స్వరూపరానికి పుట్టినట్టు చూపించారు. వాణి 2 పిల్లలు స్వరూపరానికి చూపించినట్టు, స్వరూపరానికి పుట్టినట్టు చూపించారు. సర్టిఫికేట్ పెట్టండి చూద్దాం. నేను పెడతా, మొత్తం మీకు పెడతా చూడండి. మొత్తం పెట్టండి వాళ్ళు పెట్టిందంతా. ఓకే మేడం. సరే సరే. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే అండి.